ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర వనితలను ప్రతి మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అందుకంటే ముందు మహిళలతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కేకును కట్ చేశారు. ఇక భారతదేశాన్ని పాలించిన నాటి ఇందిరాగాంధీ, ఇప్పటి పాలనలో ఉన్న ద్రౌపది ముర్ము, అంతరిక్ష ప్రయాణాన్ని చేసిన కల్పనా చావ్లా వంటి ఎందరో మహిళామణులు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనడానికి వీర నిదర్శనమని తెలిపారు. ఈసారి ప్రభుత్వ మహిళలను గుర్తించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు బండ్ల జ్యోతి. ఝాన్సీ లక్ష్మీబాయి గారు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటంలో ఎంతో సాహసం చూపించారు. ఇక మన తెలంగాణ గురించి చెప్పాలి అంటే రామ రుద్రమాదేవి గారే మనకు స్ఫూర్తి. ఆవిడ కూడా మన కోసము మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పాటుపడ్డారు. ఒక విధంగా చెప్పాలి అంటే అప్పట్లో కొడుకు లేరు అని గణపతిరాజు గారిని ఎంతో మంది ఇబ్బంది పెట్టి రాజ్యం తీసుకోవాలని చూస్తే నేను ఏ మగవాడికి తక్కువ కాదని చెప్పి తాను పోట్లాడి మరి మీరు మగవారికి సాటిగా తను నీటిగా నిరూపించుకుంది. ఇక ఆ తర్వాత చెప్పాలంటే మనకి ఇందిరాగాంధీ గురించి చెప్పే అవసరమే లేదు కదా, అటు దేశాన్ని ఏనారు. ఆ తర్వాత చెప్పాలి అంటే ప్రెసెంట్ మన ఇండియాని పాలిస్తున్నది ద్రౌపది ముర్ము గారు. ఆవిడ కూడా ఆడది. ఆ తర్వాత చెప్పాలి అంటే మగవారి కంటే కూడా విన్నగా అంతరిక్షంలో తన నైపుణ్యాన్ని చూపించుకుంటున్నారు మన కల్పనా చావ్లా గారు. ఇట్లాగే చెప్పుకుంటే పోతే ఎంతో మంది మహిళలు ఉన్నారు.